వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఈ పథకం ద్వారా అర్హులైన అభ్యర్థులు వారి నైపుణ్యాలు మరియు విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలు అయితే పొందవచ్చు. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 నుంచి 60 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ వచ్చేసి కౌశలం సర్వే అనే ఒక లింక్ అయితే ఉంటుంది. అందులో మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో సిలబస్ ఏముంటుంది, ఎవరెవరు అప్లై చేయాలి అది మాత్రమే చెప్తాను. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఏపీ కౌశలం కింద వాళ్ళకైతే డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. ఎవరికి దగ్గరగా ఉన్న సచివాలయం ఉంటావో ఆ యొక్క సచివాలయంలో మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. పరీక్ష విధానం వచ్చేసి కంప్యూటర్లో ఉంటుంది. ఎగ్జామినేషన్కి సమయం వచ్చేసి గంట సమయం అయితే ఉంటుంది. ఇందులో మీకు స్కిల్ టెస్ట్ 45 మినిట్స్, కమ్యూనికేషన్ టెస్ట్ 15 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో టైం స్లాట్లు వచ్చేసి 2 ఉంటాయి. అంటే షిఫ్ట్లు అంటాం కదా, 11 నుంచి 12కు ఒక షిఫ్ట్, తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు అయితే ఒక షిఫ్ట్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఏపీకి సంబంధించి ఈ యొక్క తదుపరి బ్యాచ్లో మీకు పరీక్ష షెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే వీడియోని చూసి అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలియకపోతే హౌ టు అప్లై కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ అప్లై ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు తదుపరి బ్యాచ్లో అయితే పరీక్షలు హాజరు కావచ్చు. ఈ యొక్క kausalam.ap.gov.in సందర్శించి ఇది ఏపీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్. కమ్యూనికేషన్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు, 50 మార్క్స్. ఇందులో ఎక్కువగా చాలామందికి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? యూ క్యాన్ టెల్ మీ అబౌట్ హౌ పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్ ఇన్ యువర్ ఏరియా. డిస్క్రైబ్ యూ ఫెస్టివల్ ఆర్ హాలిడే దట్ యూ ఎంజాయ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇష్టమైన పండుగ. ఈ క్వశ్చన్స్ మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే వాళ్ళు అడుగుతారు. మీరు ఇంగ్లీష్లోనే సమాధానం చెప్పాలి. దీనికి ఎగ్జామ్ రాసేది కాదు, మీరు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఈ 3 క్వశ్చన్స్ ఇంగ్లీష్లోనే అడుగుతారు. మీరు ఇంగ్లీష్లోనే సమాధానం ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటారు. మీకు ఇష్టమైన పండుగ ఏది అని అడుగుతారు. దాని గురించి మీరు కొంత మ్యాటర్ అయితే ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆ పండుగను మీ ప్రజలు ఎలా జరుపుకుంటారు, అంటే మీ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ పండుగను ఎలా జరుపుకుంటారు కూడా దాన్ని ఇంగ్లీష్లో అయితే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత నీకు ఇష్టమైన పండుగ ఏది, ఆ పండుగని నీకు ఎందుకు ఇష్టము ఇంగ్లీష్లో అయితే చెప్పవలసి ఉంటుంది. వాళ్ళు మీకు హెడ్ ఫోన్స్ అలాగే కెమెరా యాక్సెస్ అయితే ఉంటుంది. కెమెరాకి వెళ్ళి చూసి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక చూడండి, చాలామందికి ఈ 3 క్వశ్చన్స్ వచ్చాయి కమ్యూనికేషన్లో. కాబట్టి 3 క్వశ్చన్లకి మీరు ఏం చేయాలంటే ముందుగానే ఎలా మాట్లాడాలో కొంత ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇంకా స్కిల్ టెస్ట్లో అంటే మీరు ఎగ్జామ్ టిక్ చేయాల్సింది మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ అయితే వస్తాయి. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఫస్ట్ గణితం, అలాగే లాజికల్ రీజనింగ్, డేటా ఇంప్యుటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. టెక్నికల్లో అయితే కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి అయితే అడుగుతారు. తర్వాత ఇంటర్నెట్ మరియు ఈమెయిల్ గురించి కూడా అడుగుతారు. కంప్యూటర్లో ఎక్కువ జావా, సి అవి ఉంటాయి కదా, డిగ్రీకి సంబంధించిన సిలబస్ అయితే అడుగుతారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి వచ్చేసి ఐటీఐ, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చో లేదో చెప్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని చూసి ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటే వీడియోలో అయితే కామెంట్ చేయండి, రిజిస్ట్రేషన్ అప్లై ప్రాసెస్ చేయండి అని. వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో, అప్లై ప్రాసెస్ వీడియో అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్లో కేవలం క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియంలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు, కేవలం ఇంగ్లీష్లోనే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఏపీ కౌశల్యం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఏపీకి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.